తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మత్స్యకారులకు వృత్తి నైపుణ్యత అర్హత పరీక్షలు నిర్వహించి అర్హులైన మత్స్యకారులను గుర్తించి మత్స్యకారుల సంఘం ఎన్నికల జరిపించాలని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మత్స్య సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మూలపల్లి, కళ్యాణి డ్యాం తదితర ప్రాంతాల్లో చేపల పట్టే వృత్తిని కొనసాగిస్తూ ఉన్న మత్స్యకారులు తమ సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం తిరుపతి జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గంలోని మూలపల్లి, కళ్యాణ్ డ్యాం తదితర ప్రాంతాల్లో మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్న ఎస్సీ, ఎస్టీ కులానికి సంబంధించిన తమను మత్స్యకారుల ఎన్నిక సంఘం జాబితా నుండి తొలగించి ఎలాంటి అర్హత లేని అగ్రవర్ణాలకు చెందిన వారిని మత్స్యకారుల ఎన్నికల ఓటర్ జాబితాలో చేర్చి ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తక్షణమే ఈ ఎన్నికలను రద్దు చేసి వృత్తి నైపుణ్యత అర్హత పరీక్షలు నిర్వహించి అర్హులైన మత్స్యకారులను గుర్తించి మత్స్యకారుల సంఘం ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మూలపల్లి సొసైటీలో మేము చేపలు ముత్తికారులు వేట ఆడుతున్నాము కాబట్టి గత మూడు తరాలుగా మేము చేపలు పడుతున్నాము. మా ఎస్సీ, ఎస్టీలకి నిలిపివేస్తూ మా ఎలక్షన్ లిస్టులో మా పేర్లని తొలగించడం జరిగింది. ఆ తొలగించిన దాన్ని మేము అబ్జెక్షన్ చేసి మేము ఎక్కిస్తామని చెప్తున్నారే కానీ మమ్మల్ని ఎక్కించకుండా వాళ్ళు ఓసీలుగా ఉండే వాళ్ళు కూడా బీసీలు చేసుకున్నారు, బీసీలుగా ఉండే వాళ్ళని కూడా ఎస్సీలు చేసేస్తున్నారు, ఎస్సీలుగా ఉండే వాళ్ళని ఎస్టీలుగా చేసేస్తున్నారు. అసలు కనీసం పేర్లు లేవని నమోదు చేయండి అంటే ఈ ఎలక్షన్ జరిపేది మీరు ఏమైనా చేసుకోమండి అని చెప్తున్నారు. కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు ఎస్సీ, ఎస్టీలకు మేము న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ఎలక్షన్ రద్దుపరచవలసిందిగా కోరుతున్నాము. మాకు న్యాయం జరిపించి మా ఎలక్షన్ లిస్టులో మా పేర్లు నమోదు చేయేంత వరకు ఎలక్షన్ నిలిపివేసి మేము నిజమైన మత్స్యకారులమని గుర్తించి మమ్మల్ని స్కిల్ టెస్టులు పెట్టి మీరు కావాలంటే కూడా టెస్టింగ్ చేసుకోండి. మేము సక్సెస్ అవుతూనే నిజమైన మత్స్యకారులని నెంబర్ గుర్తించి ఆ గుర్తించిన మీదనే మిమ్మల్ని మెంబర్షిప్గా అప్పుడు ఎన్నుకోవాల్సిందిగా మా ఎలక్షన్ జరపవలసిందిగా కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి, రంగంపేట నాది, నేను ఎక్స్ సర్పంచి. గత 3 తరాలుగా ఈ సొసైటీ ఉంది. భీమవరం పెద్దబ్బ అనే అతను ఏర్పాటు చేశాడు ఈ సొసైటీని. ఎంపీపీగా ఉన్నాడు ఆయన ఏర్పాటు చేసిన సొసైటీ ఇది. మూలపల్లి చెరువుకు సొసైటీ ఉండేది ఇది. ఆయన అనాథరేజర్గా కళ్యాణంలో కూడా పడుతున్నారు ఈ మత్స్యకారులు. వీళ్ళు సుమారుగా 60-70 మంది ఉన్నారు సభ్యులు. ఆ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఉండాలి కానీ వాళ్ళు ఎవరు రిజైన్ చేయకనే కొత్త కమిటీ అని ఇదేదో పెట్టారు. ఈ కమిటీని ఎవరు చేపలోళ్ళు ఎన్నుకోలేదు, చేపలోళ్ళు ఎవరు కానీ ఎన్నుకోలేదు, నకిలీ కమిటీ ఇది. ఈ కమిటీ రిజైన్ చేసిందని ఎలక్షన్ పెడతారు. పాత కమిటీ ఉంది, వాళ్ళు రిజైన్ చేయలేదు, చేయకనే ఎలక్షన్ పెడతారు. ఇది ఎందుకు పెడతారో తెలియదు. ఇది నకిలీ కమిటీ, దీనిపైన చర్య తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ గారు, ఆ ఇన్స్పెక్టరు, వీళ్ళు దీంట్లో ఈ ఓటర్ లిస్టులో ఉండే పేర్లు కలిగిన సభ్యులు అందరూ కలిసి ఈ పనులు మోసం చేస్తున్నారు. 10 లక్షలు సంఘంలో సొసైటీలో డబ్బులు ఉండింది, అదంతా కూడా తినేసారు వీళ్ళందరూ కలిసి. ఆఫీసర్లు వీళ్ళు ఈ ఓటర్ లిస్టులో ఉండే పేర్లు గల సభ్యులు. మత్స్యకారులు 60-70 మంది ఉన్నారండి మత్స్యకారులు. ఓటర్ లిస్టులో ఉండే సభ్యులు ప్లస్ అధికారులు అది కలిసి దీన్ని రద్దు చేసి ఎలక్షన్ నామినేషన్లు కూడా వేశారండి. ఇప్పుడు నామినేషన్లు కూడా జరిగినాయి. పేర్లు లేని వాళ్ళు కూడా నామినేషన్ వేస్తున్నారు. అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఎలక్షన్ రద్దు చేసి, దయచేసి ఎలక్షన్ కమిషన్ గారు ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ కొత్త స్కిల్ టెస్ట్ పెట్టి ఆ స్కిల్ టెస్ట్ ద్వారా ఎలక్ట్ అయిన సంఘాన్ని కమిటీని రెడీ చేసి దాంట్లో నామినేషన్ వేసిండే వాళ్ళలో తిరుపతిలో ఆధార్ కార్డులు, చంద్రగిరిలో ఆధార్ కార్డులు ఉండేవాళ్ళు కూడా వచ్చి వేస్తున్నారు. అవన్నీ రద్దు చేస్తూ స్కిల్ టెస్ట్ పెట్టి జరిపి అసలైన సంఘాన్ని పెట్టి ఎలక్షన్ జరపవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఎస్సీ, ఎస్టీ, హరిజన, గిరిజన, ఎస్సీ, ఎస్టీ సంఘం F6 సంఘం పేరు. ఎలక్షన్ 11వ తేదీ అని చెప్పారు. నామినేషన్లు అయితే మొన్న జరిగాయి. దాన్ని రద్దు చేసి బీదలకు, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయవలసిందిగా ఆ సొసైటీనే ఎస్సీ, ఎస్టీ సొసైటీ అది. ఆ సొసైటీ కాకుండా రెడ్ల పేర్లు కూడా బీసీలుగా చూపించున్నారు ఆ ఓటర్ లిస్టులో. అదంతా బోగస్ ఓటర్ లిస్ట్ అని తెలియజేస్తూ కమిషనర్ గారికి దాన్ని పరిశీలించేందుకు కోరి ప్రార్థిస్తున్నాను. మా ఎస్టీలకు న్యాయం చేయకుండా వేరే వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగితే మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని మమ్మల్ని రిటర్న్ మాట్లాడుతూ ఉన్నారు. మాకు న్యాయం జరిగేట్టుగా చేయండి, ఎస్టీలకు న్యాయం జరిగేట్టుగా చేయాలి. పేర్లు లేకుండా చేసినారు. పాత చేపలు పెట్టే వాళ్ళు పేర్లు లేకుండా కొత్త పేర్లు రాసుకొని మాదే ఇప్పుడు అని చెప్తా ఉన్నారు వాళ్ళు.
రెడ్లు బీసీలుగా పెట్టుకున్నారు, ఎస్టీ పేర్లన్నీ తీసేస్తున్నారు. అట్లా చేస్తూ ఉన్నారు. అడిగితే మేము వల్ల ఏంది చేసుకోకండి అంటా అన్నారు.